వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐటీ ఖరగ్పూర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. నేను ముంబైలో జాబ్కి జాయిన్ అవుదామని అనుకునే టైంకి మా అమ్మకి క్యాన్సర్ డయాగ్నోసిస్ అది అప్పుడు రావడం జరిగింది. నాకు ఒక చెల్లి ఉంది. చెల్లికి మాటలు రావు. యాజ్ ఇన్ చిన్నప్పుడు హైపోథైరాయిడిజం రావడం వల్ల సో అప్పటికి ఇంకా నా లైఫ్ మొత్తం అమ్మ అన్నట్టే ఉంది. తెలియదండి, ఆ టైంలో ఉంటుంది అనుకుంటా. అంటే ప్రయారిటీస్ అలా ఉన్నప్పుడు, ఎందుకంటే అమ్మ ఆల్మోస్ట్ తన లైఫ్ మా కోసం త్యాగం చేసింది. చాలా ఎక్కువ కష్టపడేది. వరల్డ్స్ లో హైయెస్ట్ డెన్సిటీ టైగర్ పాపులేషన్ ఎక్కడైనా ఉంటే ఆ చంద్రపూర్. ఒక పరంగా మనం టైగర్ ప్రొటెక్షన్ చేయాలి, రెండో పరంగా సాచురేషన్ లిమిట్ దాటి అంటే క్యారింగ్ కెపాసిటీ దాటి ఇక్కడ టైగర్స్ ఉండడం వల్ల టైగర్స్ ఫ్రింజ్ జోన్స్ లో కానీ లేకపోతే ఊర్లో కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏదైతే హ్యూమన్స్ అటాక్ చేయడం కానీ హ్యూమన్స్ చంపడం కానీ టైగర్ బయటకు వస్తుంటది. ఇక్కడ కన్జర్వేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో. అవ్వడం వల్ల తడోబా ఒక కోర్ సెంటర్ లాగా ఉండి అక్కడి నుంచి టైగర్స్ సంఖ్య పెరిగింది, జనాభా పెరిగింది. పెరగడం వల్ల సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో, అవి వాళ్ళ టెరిటరీని డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో, అవి లోపల ఉండలేక కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి. సడన్ గా పులికి మనం ఎదురైంది అనుకోండి, ఫేస్ టు ఫేస్ అయిపోయి ఏమీ చేయదు, జస్ట్ అలా నిల్చోవాలి, వంగద్దు, అరవద్దు. ఎందుకంటే పులికి ఆ ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ ఉమెన్ IFS ఆఫీసర్, పేరు శ్వేతా బొడ్డు, DFO, చంద్రపూర్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ చెందిన శ్వేత గారు ప్రస్తుతం మహారాష్ట్రలో చంద్రపూర్ DFOగా పనిచేస్తున్నారు. ఇక్కడ రాకముందు సివిల్స్ రాశారు. సివిల్స్ తర్వాత IFS రాయడం, IFSలో క్యాడర్ కొట్టడంతో మహారాష్ట్రకి వచ్చారు. అయితే శ్వేత హస్బెండ్ గారు కూడా DFO, ఆయన కూడా IFS ఆఫీసర్. ఆయన కూడా మనం ఇంటర్వ్యూ చేస్తాం. కానీ ముందుగా శ్వేత గారిని చేస్తున్నాం. శ్వేత గారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్వేత గారు మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. కానీ వాస్తవంగా ఆవిడకి జమ్మూ కాశ్మీర్ క్యాడర్ వచ్చింది. కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి హస్బెండ్ మహారాష్ట్ర కాబట్టి ఆవిడ ఇక్కడికి వచ్చారు. మహారాష్ట్రలో ఫారెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా చంద్రపూర్ అనగానే మనకి చంద్రపూర్ చుట్టుపక్కల ఎక్కువగా పుల్లులు తిరుగుతుంటాయి. దాదాపు 250 పుల్లు ఉన్నాయి. అంటే చంద్రపూర్ ఒకటే కాకుండా పక్కన తడబా ఫారెస్ట్కి శ్వేత గారి హస్బెండ్ ఆనంద్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయనతో తర్వాత తడబా గురించి అడుగుదాం. ప్రస్తుతం చంద్రపూర్లో ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఇక్కడ ఎంక్రోచ్మెంట్ ఎలా కాపాడతారు, ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఫారెస్ట్ని, రిజర్వ్ ఫారెస్ట్ని ఎలా కాపాడుతుంటారు, చంద్రపూర్లో చుట్టుపక్కల తిరుగుతున్న పులుల్ని సంఖ్య ఎలా పెరుగుతుంది, ఆ కారిడార్ ఏ విధంగా ఉందనే విషయాల్ని శ్వేత గారు తెలుసుకున్నాం. శ్వేత గారు నమస్తే అమ్మ. మహారాష్ట్రలో తెలుగు అమ్మాయి, పక్క తెలుగింటి ఆడపడుచు, తెలుగింటి, విశాఖపట్నం పక్క అందరూ డౌట్ లేదు. కానీ మరాఠీ మాత్రం పెరిగింది అంతా విశాఖపట్నం. కానీ మరాఠీలో కూడా అప్లా అని బాగానే మాట్లాడుతున్నారు. చంద్రపూర్ అనగానే మనకి పులులు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఎక్కువ దాదాపు 250 పైన పుల్లు ఉన్నాయి. ఆ సంఖ్య పెరగడానికి మీరు తీసుకున్న అచీవ్మెంట్ ఏంటి? పులులు పెరిగిన తర్వాత ఇక్కడ అంటే ఎకో సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రజలు ఏ విధంగా వస్తారు, ఫారెస్ట్ ఎలాగ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, పులుల వల్ల ప్రజలకి గ్రామాలకు వెళ్ళినప్పుడు అటాక్ చేయడం అన్నట్టు జరగకుండా పబ్లిక్లో వీరి చుట్టుపక్కల అంటే ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా వాళ్ళకి ఎలాగ ఎవరేజ్ తీసుకొస్తారు, అడవి తమ పరిధి దాటకుండా రావడానికి, వాడి టెరైన్ నుంచి బయటికి రాకుండా వాటికి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుంటారా లేదా, ఇవన్నీ విషయాలు చెప్పే ముందు శ్వేతా బొడ్డు, విశాఖపట్నం నుంచి నాగ్పూర్, చంద్రపూర్ వరకు మీ జర్నీ చెప్పండి. నా జర్నీ సింపుల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టంగా కూడా అయింది. నేను పుట్టింది పెరిగింది విశాఖపట్నంలోనే. నా 10th 12th క్లాస్ వరకు నేను విశాఖపట్నంలో చేశాను. 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్ అలా రావడం వల్ల సడన్గా చాలా కాలేజెస్ వాళ్ళు వచ్చి మీ అమ్మాయిని పంపించండి అంటే ఐటీ కోచింగ్ ఇస్తాం అదంతా అని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారు కదా అని చెప్పి సరే ఐటీలో జాయిన్ అవుతామని చెప్పి నేను వెళ్ళి 11th 12th కోచింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ వైజాగ్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, అక్కడే చదువుకున్నాం. సంపత్ వినాయక్ అక్కడ చదువుకున్నాం. అక్కడి నుంచి ఐటీ ఖరగ్పూర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. నేను ముంబైలో జాబ్కి జాయిన్ అవుదామని అనుకునే టైంకి అప్పుడు మా అమ్మకి క్యాన్సర్ డయాగ్నోసిస్ అది రావడం జరిగింది. అంటే అమ్మకి అప్పుడు మీరు ఇంటర్మీడియట్ అప్పుడు వచ్చిందా లేదంటే? లేదు, కాలేజ్ అయిన 2 నెలలకి అమ్మకి క్యాన్సర్ డయాగ్నోసిస్. అప్పుడే ఇంట్లో బాగాలేదని తెలుసు, కానీ అది రావడం ఆ టైంలో క్యాన్సర్ వస్తుంది అన్న ఊహే మనకు అనిపించదు. మన దగ్గరగా ఉన్న వాళ్ళకి వస్తుందని కూడా అనుకో. అది మా ఫ్యామిలీకి పెద్ద షాక్ ఉండేది.
అమ్మది నాన్నగారు ఏం స్టేజ్ చేస్తారండి? 3Cలో ఉండే, నాన్నగారు బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తారు. అమ్మ కూడా సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి గవర్నమెంట్ స్కూల్ టీచర్ పనిచేస్తుండే. ఆ టైంలో ఇంకా అమ్మని చూసుకోవడం కోసం మా తమ్ముడు అప్పుడు చాలా చిన్నవాడు, 10th క్లాస్, ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఆ టైంకి. అందుకని చెప్పి నేను వైజాగ్ వచ్చేసాను. వైజాగ్లో అన్ని అంటే ప్రైవేట్ ఖరగ్పూర్ నుంచి వైజాగ్ వచ్చారా? కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయిన 2 నెలల్లో అమ్మకి డయాగ్నోసిస్ వచ్చింది. ఓ, సో నేను ముంబై వెళ్ళాల్సింది, జాబ్ కోసం ముంబై వెళ్ళాల్సింది. నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అయిపోయి ఇంకా ఫుల్ టైం అంటే ఒక సర్జరీ ప్లస్ కీమోథెరపీ ప్లస్ వెల్లూరు తీసుకువెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్లో సర్జరీ చేయించి కీమోథెరపీ వైజాగ్లో చేయించుకుని ఇలా మొత్తంలో ఒక 6 to 8 months నేను ఇంట్లోనే ఉండిపోయాను కంప్లీట్గా. ఉండిపోయే టైంలో ఇంకా ఉద్యోగం కావాలి, ఇక్కడ వైజాగ్లో ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. అందుకని చెప్పి నేను ఇంకా సివిల్ సర్వీస్ ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎగ్జామ్ రాయడం ఆప్షన్ తీసుకున్నారు. ఆప్షనల్ నా సివిల్ సర్వీసెస్లో జాగ్రఫీ ఉండేది అప్పుడు, ఒకటే ఆప్షనల్ కదా, జాగ్రఫీ తీసుకున్నాను. అది తీసుకోవడం, ఎగ్జామ్ రాయడం, తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ అమ్మ రిలాప్స్ అవ్వడం, మళ్ళీ ఎగ్జామ్ సగం రాయడం, అలా అటు ఇటుగా అటెంప్ట్స్ అయితే ఇచ్చాను, బాగానే ఇచ్చాను. సో 2014 నుంచి 17 వరకు అటెంప్ట్స్ ఇచ్చాను. 17 అటెంప్ట్లో ఇన్ఫ్యాక్ట్ 16 అటెంప్ట్లో ఆ టైంలోనే దీంతో పాటు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఒక్కటేనా లేక సివిల్ సర్వీసెస్ ప్లస్ ఫారెస్ట్ సర్వీసా ప్లస్ ఉట్టి ఫారెస్ట్ సర్వీసా అన్న 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఎప్పుడు చూస్తాం కానీ పట్టించుకో. 2016లో ఆ టైంలో 2 ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత చేయగానే అప్పుడు ఎక్కువ కాంపిటీషన్ లేకపోవడం వల్ల వెంటనే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అయ్యో ఇంత తేలిక అన్నట్టు అనిపించింది. సో అలా కాదని 17లో ప్రాపర్గా దానికోసం ప్రిపేర్ అయ్యాం. అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తర్వాత ఒక 1 నెల రోజులు గ్యాప్ ఉంటాయి. ఆ టైంలో కంప్లీట్లీ వేరే ఆప్షనల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒక ఆప్షనల్ తీసుకుని అదే 1 నెల రోజుల్లో ఆప్షనల్స్ 2 ఆప్షనల్స్ చదివి ఇంకా అక్కడి నుంచి ఇంటర్వ్యూ కాల్ రావడం, ఇంకా అక్కడ సెలెక్ట్ అవ్వడం. 18లో ప్రాసెస్ అంతా ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే ఐఎఫ్ఎస్ కోసం చదవడానికి ఎన్ని సంవత్సరాలు అంటున్నారు? సివిల్స్ నుంచి కూడా అంటే ఒకవైపు అమ్మని చూసుకోవడం, మరోవైపు చదవడం, ఆ 2 కలిపి అంటున్నారా? 14 to 17 4 years 3-4 years. సివిల్స్ అనేది లాంగ్ టర్మ్ కోర్స్. ఓకే, దీనికి ఎండ్ ఉంటుంది. లక్ ఉంటే ముందు వస్తుంది, లేదంటే మన ఆప్షన్ పెరుగుతుంటుంది. 7 అటెంప్ట్ వరకు రాయొచ్చు. ఇంట్లో ఒక పక్కన ప్రెజర్ ఉంటుంది, మమ్మీ ఖచ్చితంగా ఏదో చేయు, జాబ్ చేయి, మీకు పెళ్లి చేసేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక జాబ్ చేయమని ప్రెజర్ లేదు, పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ ఉంటుంది. మరి ఆ ప్రెజర్ నుంచి ఎలా బయటపడ్డారు? పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రెజరే నాకు అప్పుడు ఎక్కువ కష్టం అనిపించేది. ఆ ప్రెజర్ నుంచి బయటపడ్డానికి నాకు ఒకే మార్గం, ఎక్కడికి వెళ్ళకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, ఇంట్లో కూర్చోవడం, అదే గదిలో కూర్చోవడం, అదే ఎగ్జామ్స్ రాయడం, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం, ఆ పనులు చూసుకోవడం, మళ్ళీ రావడం, ఎగ్జామ్స్ రాయడం, అంతే. అదే నేను చేసేదాన్ని. ఆ టైంలో చాలా మంది బంధువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అసలు కలిసిన సందర్భాలే లేవు సుమారు. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడం కూడా చాలా అరుదుగా అవుతుండేది. ఎందుకు ఇలా అంటే వెళ్తే పెళ్లి ఎప్పుడు పెళ్లి అని అడుగుతారా? పెళ్లి ఎప్పుడు అని ఫ్రెండ్స్ అడుగుతారని కాదు, ఓవరాల్ ఇంకా ఐసోలేషన్ ఒక జోన్ లోకి వచ్చేసిన తర్వాత ఇంకా అందులోనే ఉంటారు. ఇంకా అక్కడి నుంచి బయటకు రావడానికి ఏదో సర్వీస్ వస్తే తప్ప, అలా ఉంటే తప్ప ఇంకా ఆ జోన్ లో అలా ఉండిపోతారు. అది చాలా మందిలో చూసాను, అలా నాకు కూడా అయింది. అంటే కరోనా రాకముందే మీరు కరోనా రాకముందే లాక్డౌన్. కరెక్ట్. సరే, ఐఎఫ్ఎస్ రాయాలనుకున్నారు, రాశారు. ఫస్ట్ దీంట్లో ఇంటర్వ్యూ వచ్చిందా మీకు? ఫస్ట్ దాంట్లో ఇంటర్వ్యూ వచ్చిందండి, కానీ అప్పుడు నేను ప్రిపేర్ అవ్వకుండా రాశాను. 2016 ఎగ్జామ్లో నేను చెప్పాను కదా ఒకసారి ఫెయిల్ చేసింది రాశాను. అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అప్పుడు అర్థమైంది, ఓకే ఇది చేస్తే ఈజీగా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు అనిపించింది. అంటే కొంచెం ప్రిపరేషన్ తోటే ఇందులో వచ్చే అవకాశం ఉంది అని అప్పుడు అనిపించింది. అందుకోసం 17 ఎగ్జామ్లో మళ్ళీ అది ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్ సర్వీస్ అప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చింది మీకు ఏ బ్యాచ్? 18 బ్యాచ్. నేను 17 ఎగ్జామ్ 18 బ్యాచ్. మధ్యలో మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే నేను అది జాయిన్ అయినప్పుడు, అంటే అమ్మ టైంలో నేను ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నాను ఇలా సివిల్స్ చేద్దామని, అప్పుడు నాకు ఏమీ ఐడియా లేదు. ఒకటి సగం టైం ఇవ్వడం వల్ల, 2 ఇంతకుముందు ఎప్పుడు నాకు ఆ అనుభవం లేకపోవడం వల్ల, ఆ దృష్టి కోణ అంటారు కదా, ఆ పర్స్పెక్టివ్ లేదు నాకు. ఎప్పుడు ఇలా సివిల్స్ కోసం వెళ్ళాలి అన్న పర్స్పెక్టివ్ లేకపోవడం వల్ల ఇలా అయితే కాదు, ఏదో గైడెన్స్ కావాలి అని చెప్పి ఫస్ట్ టైం అమ్మ రెమిషన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఢిల్లీకి వెళ్ళాను. మరి అమ్మ ఇబ్బంది పడలేదా? లేదు, రెమిషన్ లో ఉంది అప్పుడు. అంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఆ టైంలో నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో అదే టైం మళ్ళీ 2 సంవత్సరాల్లో అక్కడే వెళ్ళాను. వచ్చేసరికి అంటే అమ్మకి మళ్ళీ ఎప్పుడైతే వెనక్కి రిలాప్స్ అయిందో, సెకండ్ టైం రిలాప్స్ అయిందో, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాను. సో అమ్మతో పాటే నేను ఎక్కడ ఉండడం, ఎక్కడ చదవడం, ఎలా అటెంప్ట్ ఇవ్వడం, అలాంటివి అలా జరుగుతున్నాయి. అంటే అమ్మతో అమ్మ ఒకవైపు మీ నా కెరీర్ ప్రయారిటీ అప్పుడు అమ్మ ఉండేది. ఎందుకంటే అమ్మ సెంట్రల్. నాకు ఒక చెల్లి ఉంది, చెల్లికి మాటలు రావు. యాజ్ ఇన్ చిన్నప్పుడు హైపోథైరాయిడిజం రావడం వల్ల, డాక్టర్ చేసిన ఒక తప్పు వల్ల వెంటనే డయాగ్నోస్ కాక ఆల్మోస్ట్ అంటే చావు బతుకుల్లో ఉన్న పరిస్థితి వరకు వెళ్ళింది. అందువల్ల చిన్ని చాలా డిపెండెంట్. చిన్ని అంటే మా చెల్లి, తను చాలా డిపెండెంట్, అమ్మ పైన డిపెండెంట్ ఉండేది. సో మా కుటుంబానికి అమ్మ ఒక ఫల్క్రమ్ లాగా, ఒక పైవట్ లాగా. సో అప్పటికి ఇంకా నా లైఫ్ మొత్తం అమ్మ అన్నట్టే ఉండేది. ఇంకా ఆ టైంలో ఎప్పుడు అమ్మకి బాగుంటే అప్పుడు అక్కడికి వెళ్ళడం, బయటకు వెళ్ళడం. ఎప్పుడు మళ్ళీ కాదు అంటే అమ్మకి మళ్ళీ రిలాప్స్ అయింది అంటే 3-4 సార్లు రిలాప్స్ అయింది.
ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి ఆ రావడం, ప్రజలు ఎలా తట్టుకున్నాం అమ్మ అసలు? ఎందుకంటే అమ్మ ప్రజ- మనకి ఇంపార్టెంట్. అమ్మ అది ఇంకా అది నాన్ నెగోషియబుల్ అన్నట్టు ఉండేది. కానీ ఇక్కడ ఒకవైపు కెరీర్. కెరియర్ తెలియదండి, ఆ టైంలో ఉంటుంది అనుకుంటా. అంటే ప్రయారిటీస్ అలా ఉన్నప్పుడు డెస్పరేట్, ఇది ఎలాగైనా చేయాలి లేదా దీనికే ఎనర్జీ ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎనర్జీ వస్తుంది అనుకుంటా. Hmm. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అలాంటి ఏమైనా పరిస్థితి వస్తే చేయగలుగుతా అంటే నేను చెప్పలేను, కానీ ఆ పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారని అంటే అమ్మ కోసం మీరు అమ్మ చేస్తారు. మీద ప్రేమతో ఆ విధంగా. ఎందుకంటే అమ్మ ఆల్మోస్ట్ తన లైఫ్ని మా కోసం త్యాగం చేసింది. చాలా ఎక్కువ కష్టపడేది. అంటే సుమారు ఒక 8 ఏళ్ల పాటు పొద్దున 3:45 లేచేది. లేచి మా అందరికీ తనే వండేది, తనే క్యారేజీలు పెట్టేది, 7ంటికి వెళ్ళేది, 2 గంటలు ప్రయాణం చేసేది. ప్రయాణం చేసి తను స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మా కోసం వండి పెట్టి క్యారేజీలు అన్నీ తనే తుమ్ముకుని తనే ఉతుక్కుని, అంటే మొత్తం తన లైఫ్ అంతా మాతోటే ఉండేది. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇంకా తిరిగి అమ్మకి అవసరం వచ్చినప్పుడు అప్పుడు చాలామంది అనేవారు, ఇన్ఫాక్ట్ మా బంధువులు కూడా అనేవారు, ఇలా నువ్వు ఎంతకాలం చేస్తావు, ఐఐటిఎన్వి చదువుకున్నావు, నీకు ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది, ఎందుకు వైజాగ్లో ఉండిపోతున్నావు, బయటకు వెళ్ళు అని చాలామంది అన్నారు. కానీ ఎందుకు ఆ టైంలో నాకు అది నెగోషియేట్ చేయలేము, ఆ పాయింట్ నెగోషియేట్ చేయలేము అని అనిపించింది. సో అందుకోసం అది ఈజీ అనిపించింది. అప్పుడు ఆ డిసిషన్ తీసుకోవడం నాకు కష్టం అనిపించలేదు. నువ్వు ఆడపిల్ల కాబట్టి అమ్మ మనసు తెలుసుకున్నావు అంతే. అమ్మ మనసు తెలుసుకోలేదు, అమ్మ మనసు నాకు పెళ్లి చేయాలని ఉండేది. అది అమ్మ మనసు కాదు అసలు. అమ్మ మనసు కాదు, కూతురు మనసు. మీరు కూడా అమ్మ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది. అంటే అమ్మ మనసు గొప్పది అంటారు కదా, అందుకే మా అమ్మ మనసు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చాలా మా కోసం అందరు అమ్మలు అలాగే సాక్రిఫైస్ ఉంటారు చేసింది. కదమ్మా. అందరు అమ్మలు అలాగే ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళ అమ్మ గొప్ప అన్నట్టు. ఇప్పుడు ఐఎఫ్ఎస్ సాధించిందా? ఫస్ట్ మీ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చింది? ఐఎఫ్ఎస్ వచ్చిన తర్వాత ఆ టైంలో అంటే ఐఎఫ్ఎస్ వచ్చిన తర్వాత అమ్మకు చెప్పారా? ఫస్ట్ అమ్మకే చెప్పాను. ఏమన్నారమ్మా? అమ్మ సాయంత్రం పూజ చేసుకుంటుంది. సో సాయంత్రం తెలిసాయి మాకు రిజల్ట్స్. కిందకి రాగానే అమ్మ అంటే సెలెక్ట్ అయిపోయానని చెప్పాను. ఎక్కడయ్యాను ఏమనేది ఏమీ చెప్పలేదు. అంటే ఏంటి అన్నట్టు చూసింది, ఏదో మౌన వ్రతంలో ఉన్నట్టు ఏదో ఏంటి అన్నట్టు చూసింది. చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ చెప్పాను, ఇలా ఇలా వచ్చింది అయిపోయింది అన్నట్టు. అంటే అసలు ఏమీ మాట్లాడకుండా అక్కడ మళ్ళీ వెంటనే ఇలా తిరిగిపోయి ఇలా ఇలా దండం పెట్టేసి చేసేసి అసలు నాతో మాట్లాడలేదు. సో చాలాసేపు పూజ చేసుకుని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తనకి ఇంకా అర్థమైంది. ఓకే ఏమన్నారు? ఏమనలేదు, అమ్మ అంత ఎక్స్ప్రెస్ చేయదు, నీకు తెలుస్తుంది అంతే, మనకి చాలా హ్యాపీగా ఉంది, చాలా రిలీవ్డ్ గా ఉంది అన్నట్టు తెలిసింది. అప్పుడు జరిగిన ఇంకో గమ్మత్ ఏంటంటే ఆనంద్ అప్పుడు విశాఖపట్నంలో ఉండేవాడు, తను జాబ్ చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉన్నప్పుడు తను కూడా మా ఇద్దరి పరిచయం ఢిల్లీలో జరిగిందండి. మీరేమో విశాఖపట్నం, ఆయనేమో సిద్దిపేట నుంచి వచ్చారు. మీ ఇద్దరం ఢిల్లీలో చదవాలని, అది అంటే ఎవరికి వారు సొంతంగా ఢిల్లీలో వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాం. ఉన్న టైంలో నాకు అక్కడ ఎవరు తెలియదు. నేను చెప్పాను కదా, నాకు గైడెన్స్ ఏమీ లేకపోవడం, ఏం చేయాలో తెలియకపోవడం వల్ల నేను చూస్తూ ఉండే ఎవరు కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా, తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో గ్రూప్ లాగా చేసి గ్రూప్ స్టడీ చేయడం అనేది చాలా కామన్. సో అలా ఎవరైనా ఉంటారని తెలిసినప్పుడు తనకి నాకు, అంటే మద్రాస్లోని ఖరగ్పూర్లో, తన ఐటీ మద్రాస్, నేను ఐటీ ఖరగ్పూర్. సో కామన్ 12th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైనా కొంతమంది నుంచి తను తెలిసింది. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక గ్రూప్ ఉండేది, 3-4 అబ్బాయిలు కూర్చొని కలిసి చదువుకుంటూ ఉండేవారు. సరే వాళ్ళతో పాటు నేను కూడా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం, వాళ్ళతో పాటు లంచ్ చేయడం, ఇలా ఒక కామన్ స్టడీ గ్రూప్ లాగా ఉండేది. అది మా ఫస్ట్ పరిచయం. అక్కడి నుంచి 3-4 ఏళ్ళ పాటు తను కూడా నాతో పాటే, అంటే కలిసి చదువుకోవడం, కలిసి ప్రిపేర్ అవ్వడం, కలిసి ఒకే సెంటర్లో ఎగ్జామ్ ఇవ్వడం, ఇంటర్వ్యూ కూడా తను ఒకరికొకరు హెల్ప్ చేసుకుని మాక్ ఇంటర్వ్యూస్ లాగా తీసుకుని ఇవ్వడం, అండ్ ఇద్దరికి ఒకేసారి రావడం, ఒకే సేమ్ సర్వీస్ సేమ్ ఇయర్ రావడం, ఇదంతా ఇంకా చాలా ఫ్లూయిడ్గా అయిపోయింది అన్నట్టు. న్యాచురల్ ఫ్లో ఇద్దరిది ఎలా ఉండేది. సో అప్పుడు నాది వచ్చిన తర్వాత అమ్మ ఎందుకో మరి ఆనంద్ అని అడిగింది. అంటే నాది వచ్చిందంతా అయిపోయింది, ఇంకా సడన్ గా ఎందుకో మరి ఆనంద్ అని అడిగింది. అడిగితే ఆనంద్ కూడా వచ్చిందంటే ఏంటో ఒకలాంటి ఆనందం ఉండే. అప్పుడు మేము అనుకోలేదు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అప్పుడు మాకు అలా లేదు. మేము ఫ్రెండ్స్ అప్పుడు అంటే కామన్ స్టడీ గ్రూప్ లో ఉండేవాళ్ళం, కామన్ గా గ్రూప్ లోనే హ్యాంగ్ అవుట్ అవుతూ ఉండేవాళ్ళం. సో అప్పుడు మా అమ్మ ముఖంలో ఒక వెలుగు వచ్చింది. అంటే మా అమ్మకి ఆనంద్ అంటే ఇష్టం, అంటే చాలా మంచి అబ్బాయి అన్న ఒక అభిప్రాయం ఉండేది. సో అది కూడా ఒక అప్పుడు గమ్మత్తుగా అనిపిస్తుంది, అలా ఎందుకు అడిగింది అని ఒక్కసారిగా. మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నారు? పెళ్లి చేసుకోవడం అలా ఇంకా అది న్యాచురల్ అయిపోయిందండి. ఎందుకంటే మాది 18 లో మీ ఇద్దరం క్వాలిఫై అయ్యాం, 18 బ్యాచ్ ఇద్దరిది. 18 ఎండింగ్ కి మా నిశ్చితార్థం అయిపోయింది. సో మధ్యలో ఒక్కసారి పెళ్లి చేసుకుందాం అనుకోవడం కంటే కూడా సరే చేసేసుకుందాం అనుకునే, అంటే నేను ఇంట్లో చెప్పడం, అమ్మ ఆల్రెడీ అంటే అతని పైన ఒక సదభిప్రాయం ఉండడం వల్ల ఓకే అనేయడం, నాన్నగారికి చెప్పడం, నాన్నగారు ఒప్పేసుకోవడం. వాళ్ళ ఇంట్లో 5 నిమిషాలు ఒప్పుకున్నారు తను చెప్పడం. ఎందుకంటే మీ ఇద్దరం కలిసి ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చేవారు ఎగ్జామ్ సెంటర్ కి. సో ఇద్దరికి పేరెంట్స్ కి ఇద్దరు తెలుసు. పెళ్లి 19 లో అయింది, 2019 హైదరాబాద్ లోనే అయింది. కామన్ ఏరియా అంటే ఫ్రెండ్స్ కి రావడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. వైజాగ్ వరకు రావడం అనేది ఫ్రెండ్స్ కి కష్టం.
వాళ్ళకి కూడా రావడం కష్టం అన్న ఉద్దేశంతో హైదరాబాద్. అచ్చా, ఆనంద్ గారికి ఇక్కడ వచ్చి వైజాగ్ ఎందుకు జాబ్ చేస్తారు మరి? తను ఇక్కడ IFS లోకి రావడానికి ముందు తను కస్టమ్స్ లో పనిచేసేవాడు. అచ్చా. SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ బి ఎగ్జామ్ ఉండేది. తను ఢిల్లీలో ఉన్నప్పుడే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు. ఓకే, వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో కూడా ఆనంద్ జాబ్ చేశారా? తను ఢిల్లీలో ఉన్నప్పుడే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ బి ఎగ్జామ్ అది రాశాడు. సో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ కింద తనకి ఉద్యోగం వచ్చింది. అది కూడా మళ్ళీ వింతగా తనకి ఫస్ట్ ముంబై వస్తే వాళ్ళ నాన్నగారు కాదు అని చెప్పి, ముంబైలో చాలా బిజీ ఉంటుంది, నువ్వు చేయలేకపోతావు, అంటే ప్రిపేర్ అవ్వలేకపోతావు సివిల్ సర్వీసెస్ కోసం అని చెప్పి ముంబై నుంచి వైజాగ్ మార్పించుకున్నారు. సో తను వైజాగ్కి రావడం, అదే టైంలో నేను అమ్మకి మళ్ళీ రిలాప్స్ అయింది అని చెప్పి ఢిల్లీ నుంచి రావడం, ఇది కూడా ఒకేసారి అలా జరగడం. అక్కడ కూడా వైజాగ్లో ఉన్నప్పుడు కూడా కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. తర్వాత IFS ట్రైనింగ్, డెహ్రాడూన్ ట్రైనింగ్ అయి ఉంటారు. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ IGNF కలిసి. క్యాటర్ అలాట్మెంట్ ఆనంద్ గారికి మహారాష్ట్ర వచ్చిందా? అతనికి ముందు మహారాష్ట్ర వచ్చింది. ఆ టైంలో నా జమ్మూ అండ్ కాశ్మీర్ అలాట్ అయ్యింది, కానీ అకాడమీలో ఉండగానే పెళ్లి అయిపోవడం వల్ల అక్కడే ఉండి, అంటే నేను కాడర్కి వెళ్ళలేదు, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళలేదు. నా ఫస్ట్ ఇక్కడే ప్రొబేషన్ కూడా ఇక్కడే అయింది. మీకు మహారాష్ట్ర ఇచ్చారు? మహారాష్ట్ర స్పౌజల్ కేసులో ట్రాన్స్ఫర్ అయ్యింది. మహారాష్ట్రలో ఫస్ట్ మీరు ఎక్కడ చేశారు? ఫస్ట్ మా ఇద్దరికి నాసిక్లో పోస్టింగ్ ఉంచింది. అంటే ఫీల్డ్ పోస్టింగ్ ఉంటుంది కదా, ఇనిషియల్ ప్రొబేషన్ టైంలో ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది, అది మీ ఇద్దరం నాసిక్లో చేసాం. తర్వాత ACF అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అది సంవత్సరంన్నర పాటు ఇద్దరం మళ్ళీ అది నాసిక్లో ఫారెస్ట్ అని కాకపోయినా పోస్టింగ్స్ ఉంటాయి. ఇక్కడతో పోలిస్తే నాసిక్లో ఫారెస్ట్ తక్కువ, ఏరియా తక్కువ, కానీ పోస్ట్ ఫిల్ చేయాలి కాబట్టి, అంటే ఆ టైంలో ఆ ACF పోస్ట్ వేకెంట్ ఉండడం వల్ల. మీరు బీట్ ఆఫీసర్ కూడా చేశారు ట్రైనింగ్? బీట్ ఆఫీసర్ నుంచి ట్రైనింగ్ వస్తుంది కదా? బీట్ ఆఫీసర్, రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటారు మహారాష్ట్రలో, RFO పోస్టింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నైట్ డ్యూటీలు చేశారా? చాలా చేసామండి, చాలా తిరిగేవాళ్ళం. నైట్ స్టాఫ్ తో పట్టుకుని, అంటే ఫుడ్ పాట్రోలింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. లేదా వెహికల్ తీసుకుని రాత్రి పూట్ల ఏదైనా వెహికల్స్ అన్నిటిని ఆపి వాటిని చూసి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ రూట్స్ ఏంటి, ఒకవేళ వెళ్తే ఏ రూట్స్ వీళ్ళు ఫాలో అవుతారు, అక్కడ గస్తీ పెట్టించడం లేకపోతే ఆపించడం. ఎస్పెషల్లీ దివాళీ, పోలా ఇలాంటి టైంలో ఎప్పుడైతే ఎక్కువ జరుగుతుంటుందని తెలుసు, వాళ్ళతో పాటు వెళ్ళడం చాలా చేసాం. చాలా బాగుంటుందండి, ఎక్సైటింగ్ ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఫస్ట్ పోస్టింగ్ లో మాకు వచ్చిన ఛాలెంజ్ ఎక్కువ అవకాశం రాకపోవడం అండి. ఎందుకంటే 2020లో ఈ పోస్టింగ్ చేశాను. ఆ టైంలో కోవిడ్ పీక్ లో ఉండే. సో మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఒక స్టాండ్ స్టిల్ లాగా ఉండేది. ఒక ప్రొటెక్షన్ పని తప్ప వేరే ఏమీ చేయే అవకాశం ఉండేది కాదు అప్పుడు. సో ఆ టైంలో నేను తెలుసుకుందల్లా ఫీల్డ్ స్టాఫ్ తో ఎలా ఉండాలి, అంటే నా కింద ఉన్న రేంజ్ లో మొత్తం ప్రతి గార్డ్ పేరు నేను గుర్తుపెట్టుకునేదాన్ని. అంటే వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇలా మ్యాన్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ సర్వీస్ కి అవసరం ఉంటుందో, అది నేను నా ఫస్ట్ టైం అక్కడే నేర్చుకున్నాను. అది ఛాలెంజ్ అని చెప్పను కానీ మంచి ఎక్స్పీరియన్స్. కానీ మీరు విశాఖపట్నం పుట్టి పెరిగారు, మన చుట్టుపక్కల అడవి, సముద్రం తప్ప మనకు అడవి. అటువంటిది మీరు ఏరియాలోకి రావడం, అడవి అనగానే అందరికీ చెట్లు నరకడం, కొట్టడం అనుకుంటారు, కానీ ఇది ఒక ప్రకృతి. దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ నేచర్ ఎంజాయ్ చేయడం అనేది చాలా అదృష్టంగా ఉంటుంది. ఆ అదృష్టం మీకు వచ్చింది, ఉద్యోగ రూపాయలు వచ్చింది. మీకు ఏమనిపించింది రాగానే? నిశ్శబ్దం వాతావరణం, ఆ పక్షులు, కిలకిలలు, చెట్లు, మంచి స్వచ్ఛమైన గాలి, వాటిని చూసి ఎంజాయ్ చేశారా? మనం విశాఖపట్నంలో ఉన్నాం, మనకు అసలు సముద్ర ఘోష లేదు, ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకున్న సౌండ్లు లేవు, ఆ పొల్యూషన్ లేదని బాధపడ్డారు? మామూలుగా IFS అనేది జనరల్ గా తెలియదు, అంటే ఎక్కువ మంది దీనికి అప్లై కూడా చేయరు. ఇన్ఫాక్ట్ నాకు ఎంత తెలియదంటే, నా ఇంటర్వ్యూలో ఒక 5 పక్షుల పేర్లు చెప్పమంటే మా ఇంటర్వ్యూ బోర్డులో 5 చెప్పిన్నారు, నాకు 5 అసలు గుర్తు రాలేదు. సో ఆలోచించి పీకాక్ అని చెప్పాను. చెప్తే ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంకా చెప్పు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు, ఎందుకు గుర్తు రావట్లేదు తెలియదు, కానీ ఆ స్ట్రెస్ లో నాకు గుర్తు రాలేదు. ఇంకా చాలాసేపు వీళ్ళు వదిలేటట్టు లేరని చెప్పి ఇంకా కాకి అన్నాను. అన్న తర్వాత అసలు ఒక అతను నవ్వినట్టు నాకు చిన్నగా అనిపించింది. అందులో తెలుగు ఇంకా ఏమీ చెప్పలే. అయినా సరే ఆ ఇంటర్వ్యూలో మార్కులు బాగానే ఇచ్చారు అనుకోండి. కానీ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ సర్వీస్ గురించి చాలా మంది తెలియదు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న సర్వీస్. ఇప్పుడు మీరు అన్నట్టు ఫారెస్ట్ సర్వీస్ అంటే వచ్చి పక్షులు, కిలకిల రావాలు మనకి తెలుస్తాయి, అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు అని తెలిసింది. ఇక్కడ వేరే సర్వీస్ లో చూసినట్టే ఇక్కడ కూడా మెయిన్ మనం చేసేది మ్యాన్ మేనేజ్మెంట్. మీరన్న పక్షుల్ని చూసేది లేదా పెట్రోలింగ్ చేయగలిగేది ఎక్కువ గార్డ్ లెవెల్ లేదా ఫారెస్టర్, RFO లెవెల్ వరకు ఇది చెల్లుతుంది. ఆ తర్వాత నుంచి పైకి వచ్చాక ఇక్కడ కూడా ఓవరాల్ అవే మీటింగ్ అటెండ్ అవ్వాలి, లేదా ఫైల్స్ క్లియర్ చేయడం, లేకపోతే డెసిషన్స్ తీసుకోవడం, ఇలాగే ఉంటాయి. సో నేను నాసిక్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే RFO పోస్ట్లో ఉన్నాను, ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను, అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. అసలు పొద్దున్న పెట్రోలింగ్ అని వెళ్ళిపోతే సాయంత్రం రావడం, రోజంతా వాళ్ళతో పాటు తిరగడం, అండ్ వెస్టర్న్ ఘాట్స్లో ఉండడం, ఆ ప్రకృతి ఎంజాయ్ చేయడం, అదంతా అదే టైంలో చేశాను. చంద్రపూర్ వచ్చిన తర్వాత ఇక్కడ నా ఫస్ట్, అక్కడ నుంచి అక్కడికి వచ్చారు. నాసిక్ తర్వాత నా ప్రాపర్ కాడర్ పోస్ట్ డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అంటే DFO పోస్టింగ్. అది ఫస్ట్ ఇక్కడ DCF సెంట్రల్ చాందా చంద్రపూర్ లో, అది DCF అంటారు, డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. DFO అంటారు, దాని ఈక్వలెంట్ అనుకోండి. అది ఇక్కడ సెంట్రల్ చాందాలో అంటే చంద్రపూర్ లో వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత
జనాలు అనుకునేటట్టు, బయట అనుకునేటట్టు అమ్మాయిలు ఐఎఫ్ఎస్కి వస్తే అడవుల్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఏమైపోతుందో, అవును. ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ ఇక్కడ అస్సలు అలాంటి పరిస్థితే ఉండదు. అంటే మీటింగ్లు వీటన్నిటి నుంచి మీరు ఫీల్డ్కి వెళ్ళాలంటే మీరు టైం వేరేగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది, అంతవరకు ఉంటుందా? వర్క్ ఉంటుంది. చంద్రపూర్లో వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే చంద్రపూర్లో మెయిన్ ఛాలెంజ్ మీరు అన్నట్టు ఇందాక చంద్రపూర్ అంటే ఏం గుర్తొస్తుంది అన్నారు కదా, వరల్డ్స్ లో హైయెస్ట్ డెన్సిటీ టైగర్ పాపులేషన్ ఎక్కడైనా ఉంటే ఆ చంద్రపూర్. ఇంత హై డెన్సిటీ ఉండడం వల్ల ఒక పరంగా మనం టైగర్ ప్రొటెక్షన్ చేయాలి, టైగర్ కన్జర్వేషన్ అవి ఎలాగూ ఉన్నాయి. రెండో పరంగా సాచురేషన్ లిమిట్ దాటి అంటే క్యారింగ్ కెపాసిటీ దాటి ఇక్కడ టైగర్స్ ఉండడం వల్ల టైగర్స్ ఫ్రింజ్ జోన్స్ లో కానీ లేకపోతే ఊర్లో కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏదైతే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు, టైగర్ కాన్ఫ్లిక్ట్ అంటారు, మెయిన్ గా ఇక్కడ వచ్చేది పులులు వచ్చి వాళ్ళ క్యాటిల్ తినేస్తాయి, లేకపోతే వాళ్ళ వేరే వైల్డ్ లైఫ్ వచ్చి వాళ్ళ క్రాప్ ని పాడు చేస్తాయి. లేదంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ చూస్తే టైగర్ కిల్స్ అంటారు, అంటే వచ్చి హ్యూమన్స్ ని అటాక్ చేయడం కానీ వాటిని హ్యూమన్స్ ని చంపడం కానీ, ఇది మాకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ చంద్రపూర్లో చూడండి. టైగర్స్ ఇక్కడ కాకుండా ఇంకోటి ఏం చెప్పారు, వైల్డ్ యానిమల్స్ ఏమున్నాయి? వైల్డ్ ఎలిఫెంట్స్ ఉండవు ఇక్కడ, అంటే ఎలిఫెంట్ ఇక్కడ ఉండడం ఏరియా తక్కువ. కాకపోతే వైల్డ్ బోర్ వల్ల క్రాప్ కాంపన్సేషన్ ఎక్కువ, లేకపోతే గౌరు వల్ల, లేకపోతే స్లాత్ బేర్ వల్ల, వీటి వల్ల హ్యూమన్ అటాక్స్ జరుగుతాయి. ఎందుకు టైగర్ బయటకు వస్తుంటది? టైగర్ ఎందుకు బయటకు సాధారణంగా రాదు కదా. టైగర్స్ బయటకు రావడానికి కాన్ఫ్లిక్ట్ అనేది ఒక విచిత్రమైన దానికి ఒక వెనకాల కాంటెక్స్ట్ ఉందని చెప్పాలి. ఎప్పుడైతే ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చామో ఆ ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ వల్ల ఇక్కడ కన్జర్వేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో. ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ అయింది. అవ్వడం వల్ల తడోబా ఒక కోర్ సెంటర్ లాగా ఉండి అక్కడి నుంచి టైగర్స్ సంఖ్య పెరిగింది, దాని జనాభా పెరిగింది. పెరగడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏదైనా ఒక ఈకోసిస్టమ్ కి సాచురేషన్ వచ్చేస్తుంది, అంటే క్యారింగ్ కెపాసిటీ మాక్సిమం సరిపోతుంది. అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టైగర్స్ ఉన్నవి, అంటే మంచి కన్జర్వేషన్ వల్ల ఉండే ఎక్స్ట్రా టైగర్స్ అవి ఇంకా బయటకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే టైగర్స్ కి వాటిలో టెరిటోరియల్ ఫైట్ ఉంటుంది, వాళ్ళ టెరిటోరియల్ డిఫెండ్ చేసుకోవాలంటే వాటికి కొంత స్ట్రెంత్ ఉండాలి. సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో, అవి వాళ్ళ టెరిటోరియల్ డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో, అవి లోపల ఉండలేక కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వస్తే వాటికి ఈజీ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఊరల్లో ఆవు పాకలు అంటారు, కౌ షెడ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడికి వెళ్తే ఎప్పుడు అక్కడ ఏదో ఒక క్యాటిల్ తినడానికి ఉంటుందని తెలుసు. సో అవి బయటకు రావడం వల్ల క్యాటిల్ని చంపడం అదొక కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఒకసారి బయటకు వచ్చిందో లేదా జనాల్ని చూస్తుందో ఆ హ్యూమన్ ఇంప్రింట్ అని ఉంటుంది, అంటే భయపడ్డం అనేది తగ్గుతుంది, ఆ షైనెస్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఇంకా అక్కడి నుంచి యాక్సిడెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంది. అంటే మనుషులు వెళ్తుంటారు, ఒక్కడే మనిషి వెళ్తాడు, కొంచెం ఒంగుని ఉంటారు, లేకపోతే ఊళ్ళలో పొలం పనులు గట్టా చేసుకుంటూ ఉంటారు. సో ఒంగి ఉండడం వల్ల టైగర్ దాన్ని తన ప్రే అనుకుంటుంది. అంటే మనం నించుని పెద్దగా ఉంటే ఇది మన ప్రే కాదు అన్న ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి పొలం పనులు గట్టా చేస్తూ ఉంటారు, లేకపోతే రాత్రిపూట ఒక్కళ్ళే నడుస్తూ ఉంటారు, అలాంటి సమయాల్లో టైగర్ దాన్ని ప్రే అనుకుని యాక్సిడెంటల్ గా చంపడం అది కూడా జరుగుతుంది. చాలా రేర్ కేసెస్ లో ఇంకా మనుషుల్ని చంపడం అలవాటయ్యి మాన్ ఈటింగ్ టైగర్ అంటారు, అలాంటి వాడకూడదు. లేదండి, అలా లేదు. అలాంటి మీడియా ఇది కూడా అంటే ప్రచారం కూడా ఇవ్వడం సరైనది కాదు. ఎందుకంటే మాన్ ఈటింగ్ టైగర్ అని ఒక ముద్ర వేయాలంటే దానికి చాలా హిస్టరీ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. సో అలాంటివి కూడా మీడియా వల్ల బయటకు రావడం వల్ల సో ఇంకా రేర్ కేసెస్ లో మనుషుల్ని అటాక్ చేయడం, అంటే మనుషుల కోసమే కాచి ఉండి అటాక్ చేయడం, ఇలాంటివి కూడా మేము కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం. ఎన్ని ఉంటాయండి మీకు చంద్రపూర్ లిమిట్స్ లో? టైగర్స్ ఎన్ని ఉన్నాయి? 250+ ఉన్నాయండి. 250+ ఉన్నాయి. కానీ బయటకు వచ్చేవి ఎన్ని ఉంటాయి? ఈ 250+ లో 100+ మాత్రమే తడోబా కోర్ ఏరియాలో ఉన్నాయి, కోర్ బఫర్ ఏరియాస్ లో ఉన్నాయి. మిగిలిన 150+ బయటే ఉన్నాయి. సో లోపల ఉన్న టైగర్స్ కన్నా బయట ఉన్న టైగర్స్ చంద్రపూర్ వరకు ఉంటాయా? లేదు తెలంగాణ వైపు, లేదంటే మీ మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ వైపు వస్తుంటాయి? సెంట్రల్ చాందా ఏదైతే డివిజన్ ఉందో దానికి బార్డరింగ్ స్టేట్ తెలంగాణ. సో ఇక్కడ నుంచి కావల్కి ఒక టైగర్ కారిడార్ ఉంటుంది. టైగర్స్ వెళ్ళడానికి కారిడార్స్ అని ఏవైతే అంటామో ఆ కారిడార్స్ చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా అవకాశం. తడోబా ఇదే, అంటే తడోబాలో ఏవైతే కాంపిటీషన్ బయటికి స్ప్రెడ్ అవ్వడానికి అని చూస్తున్నాయో, తడోబా బయటకు వస్తే తడోబా బఫర్, కోర్ బయటకు వస్తే బఫర్ బయటకు వస్తే టెరిటోరియల్ ఏరియాస్. అక్కడి నుంచి ఇంకా బయటకు వెళ్ళాలంటే స్ప్రెడ్ అవ్వాలంటే అప్పుడు ఈ కారిడార్ ని వాడుకుని కావల్ వరకు వెళ్తారు. అవి కవాల్ టైగర్ వచ్చి అక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంటాయి, కిన్నెరసాని వైపు కూడా వస్తుంటాయి. అంటే మాకు అంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు, కావల్ వరకు అయితే వెళ్తాయి. కవాల్ వరకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ కావల్లో అంటే తెలంగాణలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ కొంచెం అంటే మహారాష్ట్ర అంతా లేదు, ప్రస్తుతానికి అంత లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి తిరిగి మా దగ్గరికి వెనక్కి వచ్చే ఎవిడెన్స్ లేదు. అంటే అది కొంచెం తక్కువ ప్రమాణంలో వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు చుట్టుపక్కల ప్రజలందరికీ ఇటు టైగర్ అటాక్ కాకుండా
ఆవులు మీరు చెప్తున్న ఆవులు బయట ఉన్న పశువులకి దాని మీద అటాక్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అదేవిధంగా ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఏ రేంజ్లో ఉంటుంది? చంద్రపూర్లో ఇంత హై డెన్సిటీ టైగర్స్ ఉండడం, ఇంత హై కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే ఇక్కడ కో ఎగ్జిస్టెన్స్ అని ఏదైతే అంటామో హ్యూమన్ టైగర్ కో ఎగ్జిస్టెన్స్, అది ఇక్కడ ఎక్కువ ఉండడానికి కారణం ఒకటి మహారాష్ట్ర గవర్నమెంట్ జిఆర్. సో ఇక్కడ ఉన్న కాంపెన్సేషన్ ప్రాబ్లీ హైయెస్ట్ ఇన్ ఇండియా. ఇక్కడ ఒక పులి మనిషిని చంపితే 25 లక్షల దాకా కాంపెన్సేషన్ వస్తుంది. ఒకవేళ ఇంజురీ జరిగితే అంటే పర్మనెంట్ డిజబిలిటీ అలాంటిది ఏమైనా జరిగితే 5 లక్షలు 7.5 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా క్యాటిల్ ని కనుక చంపితే 75,000 వరకు, అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ 75,000 వరకు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాం. అది కాకుండా క్రాప్ కాంపెన్సేషన్ కూడా వేరే వేరే క్రాప్స్ కి వేరేగా ఉండడం. ఇంత హై కాంపెన్సేషన్ ఇవ్వడం వల్ల ఒక రకంగా జనాలలో ఆ టాలరెన్స్ పెరిగింది. అంటే క్రాప్ కాంపెన్సేషన్, క్యాటిల్ కాంపెన్సేట్ చేస్తూ ఉండడం వల్ల అది తగ్గింది. అది లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక టైగర్ వచ్చి క్యాటిల్ని చంపింది అన్న ఒక రివెంజ్ఫుల్ దాంట్లో వాళ్ళు వెళ్ళి టైగర్ ని పాయిజన్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటివి ఇక్కడ జరగవు. ఈ కాంపెన్సేషన్ దాని వల్ల అంటే కాపాడడంలో మాకు ఆ జిఆర్ చాలా హెల్ప్ చేస్తుంది. చంద్రాపూర్ వచ్చిన తర్వాత మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి ఉంటారు, ఎన్ని కనబడి ఉంటాయి పులులు? లెక్కలేదండి, అన్ని చూసారా? చాలానే చూసాం. పులి మనం చూడపోయిన పులిని మనం చూస్తుంది అంటారు, వాస్తవేనా? అది చాలా మంది అంటారు, కానీ మీరు చెప్పింది ఏవైతే వైల్డ్ షై టైగర్స్ అంటారు అది అంటారు. పులి మనం ఒకసారి పులిని చూసే లోపు 100 సార్లు పులిని మనం చూస్తుంది అంటారు. అది వాస్తవం. అవునా? మిమ్మల్ని గుర్తుపడతారు పులి? గుర్తుపట్టకూడదని కోరుకుంటున్నాను. ఎందుకండి? గుర్తుపడితే మన అంటే పులి కూడా ఏ వైల్డ్ యానిమల్ కూడా చంపాలని చూడదు కదా, వాటికి ప్రాణం. ఏ వైల్డ్ యానిమల్ చంపాలని చూడదు. మనకంటే ఆ రకంగా చూస్తే వైల్డ్ యానిమల్స్ హ్యూమన్ బిహేవియర్ తో పోలిస్తే వైల్డ్ యానిమల్ బిహేవియర్ కొంచెం ఎక్కువ ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. స్టిల్ వైల్డ్ ఈజ్ వైల్డ్, కానీ ఏ వైల్డ్ యానిమల్ తనకి అవసరం లేకుండా, రీజన్ లేకుండా చంపాలని చూడదు. పులి గురించి మీరు చాలా చూశారు కాబట్టి పులి మీద ఒకసారి మనం మాట్లాడదాం. పులి ఏ విధంగా చూస్తుంది? దానికి ఎక్కువ సిగ్గు అంటారు. చంపిన తర్వాత చంపిన తర్వాత ఫుడ్ ని బుషెస్ లో తీసుకెళ్లి తింటుందా, లేదు ఓపెన్ గా తింటుందా? ఒకటి. రెండోది, తనకి రోజు కనీసం వారానికి ఒకసారి వేటకి వెళ్తుందా? వేటకి వెళ్ళిన ప్రతిసారి దానికి ఫుడ్ దొరుకుతుందా? ఒక్కొక్కసారి ఫుడ్ దొరికిన తర్వాత మరొకసారి వేట వెళ్ళడానికి ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుంది? రెండు. మూడో క్వశ్చన్, ఫుడ్ తీసుకున్న తర్వాత బాగా అది డ్రై అయ్యే వరకు ఒక దగ్గర పెట్టుకుంటుందా, లేదు మిగతా యానిమల్స్ అటాక్ చేస్తే తింటాయి అని కోపంతో ఏమైనా దాచిపెట్టుకుంటుందా? టైగర్ రాజా లాంటి ఒక మ్యాజెస్టిక్ ఎపెక్స్ ప్రెడేటర్ అంటారు. సో టైగర్ వచ్చి ఏదైనా ఒక ప్రాణిని చంపినప్పుడు మామూలుగా అనుకున్నట్టు దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ. లేదు, చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ. 10%, అంటే 1 in 10 times దాని సక్సెస్ రేట్ ఉంటుంది. సో అందుకోసం పులి చాలా స్ట్రాటజిక్ గా చూసుకుంటుంది. అంటే ఎదురుగా మీకు ఒక చిన్న జింక పిల్లను, లేకపోతే చిన్న హెయిర్ అలాంటివి ఏమైనా కనిపిస్తే పులి దానిపైన అటాక్ చేయదు. ఎందుకంటే అటాక్ చేస్తే పోయే ఆ ఎనర్జీ దాని నుంచి వచ్చే మీట్ ఎనర్జీతో కాంపెన్సేట్ కాదు. అందుకోసం పులికి చాలా ఫేవరెట్, అట్లీస్ట్ ఈ ల్యాండ్స్కేప్ లో పులికి ఫేవరెట్ ఉండేది గౌర్. ఎందుకంటే చూడడానికి మ్యాజెస్టిక్ గా ఉంటుంది, చాలా ఎక్కువ మీట్ ఉంటుంది. సో ఒక అటెంప్ట్ లో అది మొత్తం ఎనర్జీగా వాడి అది చంపితే దానికి ఎక్కువ రోజుల వరకు దానికి కావాల్సిన మీట్ వస్తుంది. ఒకసారి చంపిన తర్వాత పులి 10 రోజుల వరకు చంపకుండా, అంటే మళ్ళీ తినకుండా ఉండగలుగుతుంది. సో ఆ రకంగా చూస్తే నెలకి 3-4 సార్లు దానికి వేటాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెగ్యులర్ టైగర్స్ కోసం, రెగ్యులర్ పులి. ఒకవేళ పిల్లలు ఉన్న తల్లి ఉన్న టైగరస్ కనుక చేయాలనుకుంటే మీరు అన్నట్టు టైగరస్ కూడా తీసుకువెళ్ళదు. అంటే అప్పుడే పుట్టిన పులి పిల్లలు కూడా తీసుకువెళ్ళదు. అది ఒక చోట కేవ్ లాంటిది కానీ ఒక సేఫ్ ఏరియాలో వాటిని అక్కడ ఉంచి ఇది వెళ్ళి వేటాడి తీసుకొచ్చి దానికి తినిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టు పులులు దాన్ని చంపి ఇంకెవరైనా వచ్చేసి అవి తినేస్తాయేమో అన్న భయంతో, అది పులి బిహేవియర్ కాదు. పులి దాన్ని అది తింటుంది, అది తినగా మిగిలిందే ఎవరైనా వచ్చి తినాలి తప్ప అది వేరే వాళ్ళ కోసం చూడదు. అంటే వేరే వాళ్ళు తిన్నప్పుడు వేరే జంతువులు తింటే చూస్తూ ఊరుకోదు కదా. కానీ వేరే జంతువులు తినవు కదా. అంటే ఒక జింకను వేటాడింది, ఓకే, కొంత పార్ట్ తిని బయటకు వెళ్తుంది, వాటర్ కోసం వెళ్తుంది సాధారణంగా. ఆ పార్ట్ అలాగే ఉంటది. ఆ పార్ట్ ని నక్కలో ఇంకో వేరే వచ్చాను అడవి కుక్కలు తినడానికి ప్రయత్నం చేస్తే ఊరుకుంటుందా? చూస్తే ఖచ్చితంగా ఊరుకోదు. అది ఎలాగూ ఉంది. కానీ ఒక టైగర్ కి దాని టెరిటరీ డిఫెండ్ చేసుకోవడం తెలుసు. దాని మార్కింగ్ తోటు అది ఎప్పుడు దాని ప్రెసెన్స్ చెప్తూనే ఉంటుంది. సో అది కాకుండా కూడా తినే ఉంటాయి. ఎలాగో మనకి తెలిసిన వీటికి ఏదో ఒక పదం ఉంటుంది, జాకల్ ఫాక్సెస్, ఇవన్నీ కూడా పులి తినగా వదిలినవి తినే జంతువుల కూడా ఉన్నాయి, అవి ఉన్నాయి. కానీ యాజ్ సచ్ పులి అది తిన్న తర్వాత మిగిలినవి వేరేవి తింటాయి తప్ప. పులి తన టెరిటరీని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? అంటే ఈ ప్రాంతం నాది అని చెప్పడానికి, అంటే కొంతమంది అంటే చెట్ల మీద గొర్రెలతో రబ్ చేస్తారా, లేదు టాయిలెట్ వెళ్ళి యూరిన్ ఆ స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తారా? పులి టెరిటోరియల్ యానిమల్, టైగర్ ఈజ్ అ టెరిటోరియల్ యానిమల్.
సో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఎంత స్ట్రాంగ్ అయితే అది ఎంత ఎక్కువ ఏరియాని దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. ఒక రాజులాగా ఎంత స్ట్రాంగ్ రాజు ఉంటే అంత ఎక్కువ ఏరియా ఇది నాది అంటాడు, ఇది నా రాజ్యం అంటాడు. అలాగే పులికి కూడా అంత ఎక్కువ ఏరియా డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు అది ప్రతి రోజు దాన్ని మార్కింగ్ లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. సో మార్కింగ్ చేయడానికి ఒకటి మీరు అన్నట్టు టైగర్ యూరిన్. సో ప్రతి చోట మీరు చూస్తే కూడా అది పులి బిహేవియర్ లో సో దాన్ని ఫాలో అవుతూ ఉంటే ప్రతి చోట వెళ్తుంది, కొంచెం యూరిన్ ఆ ఏరియాలో వదిలేస్తుంది, మళ్ళీ కొంచెం దూరం నడుస్తుంది, మళ్ళీ ఇంకొంచెం ఏరియా, అలా మొత్తం దాన్ని టెరిటరీని డిఫెండ్ మార్క్ చేసుకుంటుంటుంది. ఈ మార్క్ చేసుకున్న దాంట్లో వేరే ఇంకేదైనా టైగర్ వస్తే అది మళ్ళీ షో ఆఫ్ స్ట్రెంత్ లాగా. ఫీమేల్ టైగర్స్ ఎలా ఆ ఏరియాలో అలౌడ్ అవుతాయి, కానీ వేరే టైగర్ ఏమైనా వస్తే ఈ వాసన బట్టే వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ టెరిటోరియల్ ఫైట్స్ కానీ ఈ వాసన స్మెల్ అనేది చాలా కీలకం. అది ఒకటి. రెండో క్వశ్చన్ మీరు అనేది బార్క్ ఇచ్చేయడం. బార్కింగ్ కూడా, బార్కింగ్ ఈ యూరిన్ మార్కింగ్ ఈ రెండు వాటి టెరిటరీ డిఫెన్స్ లో అవి వాడే ఒక టెక్నిక్స్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చుట్టుపక్కల వచ్చే ఏమైనా చూస్తుంటాయి, మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పులి ఎదురుపడడం, అది అటాక్ చేస్తుంది భయపడడం అనేటువంటి సంఘటనలు జరిగాయా మీకు? వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ పులులు కానీ ఏదైనా వైల్డ్ లైఫ్ వాటికి అవసరం లేకుండా అటాక్ చేయదు. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం మన తరపు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు రాత్రిపూట ఒక్కళ్ళు వెళ్ళడం, ఈవెన్ లేకపోతే జంగిల్లోకి వెళ్ళినప్పుడు కూడా, అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్ళడం అనేది మనం ఆపాలి, అవాయిడ్ చేయాలి. రెండోది, వెళ్ళిన తర్వాత కూడా పులికి తన హైట్, ప్రే హైట్ అనేది ఒక అందాజా ఉంటుంది. సో ఆ హైట్ లో వంగడం, అక్కడ కూర్చోవడం, అంటే ఒక బుషెస్ లో ఏదైనా దాక్కున్న చోటు నుంచి మనం ఉన్నట్టు, అంటే మనం ఏం చేయడం వల్ల దానికి మనం ప్రే అన్నట్టు అనిపిస్తాము, తినే వస్తువు అన్నట్టు అనిపిస్తాము, అలాంటి పనులు మనం అవాయిడ్ చేస్తే పులి మనల్ని ఏమైనా చేస్తుందన్న భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఎప్పుడైనా పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఒక్కళ్ళు వెళ్ళరు, ఇద్దరు మనుషులు కలిసి వెళ్తారు, లేకపోతే సౌండ్లు చేసుకుంటూ వెళ్తారు, కర్రతో ఇలా పెట్రోలింగ్ చేసేవాళ్ళు యూజువల్లీ లాఠీతో అలాగా చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటివి చేయడం వల్ల ఇప్పుడు సడన్ గా పులికి మనం ఎదురైంది అనుకోండి, ఫేస్ టు ఫేస్ అయిపోయి ఏమీ చేయొద్దు, జస్ట్ అలా నించోవాలి. వంగద్దు, అరవద్దు, వెనక్కి పరిగెట్టద్దు, ఏమీ చేయొద్దు, జస్ట్ అలా నించోవాలి. ఎందుకంటే పులికి ఆ ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఇది మన ప్రే కాదు అన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, దాన్ని మనం అలా ఉండాలి. అది చెప్పడం తేలిక, ఎప్పుడైనా పులి మన ఎదురుగా వస్తే అంత ధైర్యం ఉండడం కష్టం, కానీ ఐడియల్ వే అయితే ఏమీ చేయదు. ఓకే, కానీ కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు పులి ఒకవేళ ఎదురు పడితే పులికి ముందు నడిచినప్పుడు ఒక బొమ్మ వెనక పెట్టుకుని నడుస్తుంటారు. ఎందుకు? మీరు ఇందాక అన్నట్టు ఎంత అయితే పెద్దగా ఉంటుందో, అంటే ఒక మనిషి లేదా ఒక వస్తువు ఎంతైతే దాన్ని పెద్దగా కనిపిస్తూ ఉంటుందో అది అంత తక్కువ అవకాశం ఉంటుంది పులికి అది ప్రే అనుకునేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎక్కడైనా ఒక పులి లేదా ఒక స్లాత్ బేర్ ఈ రెండు కలిసాయి అనుకోండి, మీరేమనుకుంటున్నారు? ఏది దేని చూసి భయపడుతుంది అనుకుంటారు? పులి భయపడుతుంది. స్లాత్ బేర్ చూస్తే పులి భయపడుతుంది అనుకుంటున్నారా? కాదా? అవునా? చూసారా మీరు ఎప్పుడైనా? సైజ్ బట్టి ఉంటుంది. స్లాత్ బేర్ చిన్నది ఉండి పులి పెద్దది ఉంటే స్లాత్ బేర్ భయపడుతుంది. అదే హైట్ బట్టి అయితే దీనికే భయపడుతుంది. స్లాత్ బేర్ పెద్దది ఉంటే మీరు ఇంపాక్ట్ చూస్తే ఎప్పుడైనా ఈ రెండు ఒకటి దాంతో ఒక ఎదురు పడితే స్లాత్ బేర్ సడన్ గా ఏం చేయదు, పరిగెట్టదు, పారిపోదు, ఏమీ చేయదు. జస్ట్ ఇలా రెండు కాళ్ళపైన నించుని చేతులు ఇలా అంటే పెద్దగా చూపిస్తుంది, అంటే తన బాడీ ఉన్నదానికన్నా పెద్దగా చూపించడానికి చూస్తుంది. దాంతో ఓకే, పులికి అర్థమవుతుంది ఇది నాకన్నా పెద్దది, లేదా ఇది నేను అటాక్ చేసి చంపే ఆ పరిస్థితి కాదు అనేది దానికి అర్థమవుతుంది. సో అలా చేయడం వల్ల ఆ భయం ఉంటుంది. మీరు ఇందాకలు అన్నట్టు వెనకాతల అది పెట్టడం వల్ల. సో దాంతో ఒక ఇదేంటంటే ముందు నడుస్తున్నప్పుడు మన ముందు ఏముందో మనకు తెలుస్తుంది, కానీ పులి వెనకాతల నుంచి అటాక్ చేస్తుంది. ఎప్పుడైనా అటాక్ చేస్తుంది ఇక్కడ పట్టుకుని అటాక్ చేస్తుంది. అలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తారంటే, అంటే ఒక పైలట్ లాగా ఇక్కడ స్టార్ట్ చేశారు. సో వెనకాతల మొహం పెడితే ఇది ఒక మనిషి, అతని ముఖం ఇంత పైన ఇంత ఎత్తులో ఉంది, ఇది ఇక్కడి నుంచి కనిపిస్తుంది అన్న ఒక హైట్ అంచనా వల్ల పులి అటాక్ చేసే అవకాశం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయబడింది. ఇక్కడ చంద్రపూర్ సక్సెస్ అయింది. అమ్మ గురించి చెప్పండి. అమ్మ ఎలా ఉన్నారు? ఎప్పుడు? అమ్మది లాంగ్ స్ట్రగుల్ అండి, 8-9 years వరకు స్ట్రగుల్ అయ్యి ఇంకా చివరిలో అది డయాగ్నోస్ అయినప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో డయాగ్నోస్ అయింది. అందువల్ల చివరిలో చాలా స్ట్రగుల్ తోటి 2022లో చనిపోయారు. ఏమనిపించింది చనిపోయినప్పుడు? అక్కడే ఉన్నారా మీరు? ఒకటి, నా పెళ్లి చూడగలిగింది అమ్మ, నాకు ఉద్యోగం రావడం చూడగలిగింది, నాసిక్ కూడా వచ్చింది ఒకసారి, మేము తీసుకొచ్చి అక్కడ కలిసి ఉన్నాం. అంతవరకు కనీసం అంటే అది కూడా జరుగుతుంది అన్న ఆ హోప్ లేకుండే ఫస్ట్ టైం డయాగ్నోస్ అయినప్పుడు. సో అంతవరకు బాగానే అనిపించింది, కానీ ఎంతన్నా అంటే ఇప్పుడు ఇక్కడ చూడలేకపోయింది కదా, ఇప్పుడు ఇలా నాతో ఉండలేకపోయింది కదా అన్నది ఆ బాధ ఉంటుంది. అది ఇంకా తీర్చలేని ఆ బాధ అది. నాన్నగారు ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నారు.